మీరు ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తున్నారు. ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు మధ్యలో మీ ఐడియా అనేది ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా కూడా మీ మైండ్ కదలట్లేదు, కథ ముందుకెళ్ళట్లేదు. ఇలాంటి టైంలో మనం ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని సినిమా స్టోరీని ఎలా రాయాలి? రండి ఫ్రెండ్స్, తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా మారిపోయింది. ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి, కానీ మనందరికి బాగా తెలిసిన టూల్, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది చాట్ జీపీటీ. ఫస్ట్ మీరు చాట్ జీపీటీని మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీరు మెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు మీరు చేసే కాన్వర్జేషన్స్ అన్ని కూడా చాట్ జీపీటీ స్టోర్ చేసి పెడుతుంది. ఫస్ట్ మీ స్టోరీ ఐడియా లేదా మీ యొక్క లాగ్ లైన్ లేదా మీరు ఏమనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లు అనుకుంటున్నారు, అసలు మీ స్టోరీ జాన్రా ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు చాట్ జీపీటీతో చాలా వివరంగా చెప్పండి. చాలా వివరంగా, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. చాట్ జీపీటీ అనేది ఏంటంటే ఫస్ట్ థింగ్, అది క్రియేట్ చేయదు. జస్ట్ మనము చెప్పిన దాన్ని విశ్లేషించి మనకు మన అవుట్పుట్ ఎలా రావాలి, ఎలా వస్తే బాగుంటుంది అని చెప్పే ఒక టూల్ మాత్రమే. అందుకే మీరు ఎంత డీటెయిల్డ్ గా మీరు ప్రాంప్ట్ చేయగలిగితే, అంటే మీరు ఎంత డీటెయిల్డ్ గా మీరు చెప్పగలిగితే మీ కథని, మీరున్న అంటే ఏం చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా మీరు మీ క్యారెక్టర్స్ చెప్పాలి, ఈ మీ స్టోరీ జరిగే ఆ ప్లేస్ ఎక్కడ, బ్యాక్ డ్రాప్ ఏంటి, మీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఎలాంటివి, మీరు ఏ లైన్ గా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ గానా, ఏ జాన్రాలో తీయాలనుకుంటున్నారు, అంటే వాళ్ళ గెటప్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎంత ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఎంతో వివరంగా మీరు చాట్ జీపీటీతో మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎంత డీటెయిల్డ్ గా చాట్ జీపీటీకి చెప్తే చాట్ జీపీటీ ఇచ్చే ఆన్సర్స్ అనేటివి అంత అక్యురేట్ గా ఉంటాయి. ఇలా మీరు ఇప్పుడు స్టోరీ రాస్తున్నప్పుడు మీ స్టోరీ ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ వరకు మీ స్టోరీని చాలా వివరంగా చాట్ జీపీటీని చెప్పి, ఇప్పుడు ఈ స్టోరీ ఎలా మూవ్ అయితే బాగుంటుంది అని మీరు ఒక క్వశ్చన్ అనేది చాట్ జీపీటీని అడిగితే, చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ ని బట్టి అది మీకు నచ్చిందా, నచ్చలేదా, అసలు ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఆ చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ ని ఒకవేళ మీకు నచ్చకపోతే, నా స్టోరీని నేను ఇలా డ్రైవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ మీరు చాట్ జీపీటీని ఒకసారి అడిగితే చాట్ జీపీటీ మళ్ళీ మీకు ఇంకోసారి జనరేట్ చేస్తుంది. అలా మీరు ఎన్నిసార్లు జనరేట్ చేయమన్నా కూడా మీరు చెప్పే ఐడియా ఏంటి, ఇవన్నీ కూడా చాట్ జీపీటీ స్టోర్ చేసుకొని మీ స్టోరీ ఎలా మూవ్ అయితే బాగుంటుంది అనే ఐడియాస్ అనేది మీకు ఇస్తుంది. ఇలా ఒక ఫ్రెండ్ తో మీరు ఎలా అయితే కాన్వర్జేషన్ చేస్తారో, ఎంత ఫ్రీగా అయితే మాట్లాడతారో, చాట్ జీపీటీతో కూడా అంతే వివరంగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు చాట్ జీపీటీ చాలా విలువైన సలహాలు ఇస్తుంది. ఎలాంటి మీ క్యారెక్టర్లని అనలైజ్ చేస్తుంది. మీరు రాసుకున్న పాయింట్ లో గానీ, స్టోరీలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీకు చాట్ జీపీటీ ఇందులో ఈ మిస్టేక్ ఉంది, మీ స్టోరీ ఇలా రన్ అయితే బాగుంటుంది అనే సలహాలు ఇస్తుంది. సీన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్ లో ఏం బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది, అంటే ఇది డే లైట్ లో తీస్తే బాగుంటుందా, ఇలా ఎవ్రీథింగ్ ఫిలిం మేకింగ్ వివరాలతో సహా మీకు చాట్ జీపీటీ ప్రతి సలహా అనేది కూడా ఇస్తుంది. ఎప్పుడు స్టోరీ రైటింగ్ ప్రాసెస్ లోనే కూడా ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట. అదేవిధంగా మన స్టోరీ ఎలా ఉంది అని మనకు తెలుసుకోవడానికి ముందు స్టోరీ బోర్డ్ అనేది వేసుకునే వాళ్ళం. అంటే తీసుకోవడానికి షార్ట్ డివిజన్లతో సహా స్టోరీ బోర్డ్ అనేది ముందు డిజైన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనము ఆ పిక్స్ ని జనరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ సీన్ కి నేను షార్ట్స్ డిజైన్ చేయాలనుకుంటున్నాను, అంటే ఫొటోస్ జనరేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు చాట్ జీపీటీని అడిగితే అది ఇమేజ్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఇలా స్టోరీ రైటింగ్లో చాట్ జీపీటీని మీరు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం వల్ల మీకు ఒక మంచి అసిస్టెంటు లేదా ఒక రైటింగ్ ఫ్రెండ్, ఇంకొక రైటర్తో మీరు ఎలాగైతే డిస్కస్ చేస్తారో అలా చాట్ జీపీటీతో డిస్కస్ చేసి మంచి మంచి స్టోరీస్ని చాలా గ్రిప్పింగ్గా, ఇంకా అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్గా రాయడానికి చాట్ జీపీటీలో అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరందరూ ఫస్ట్ మీరు చిన్నగా మొదలు పెట్టండి. చాట్ జీపీటీతో మీరు ఎంత నీట్గా కాన్వర్జేషన్, ఓకే నాకు ఎంత నీట్గా మనం మాట్లాడగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీ స్టోరీని మొత్తం ఒకసారి చాట్ జీపీటీకి చెప్పండి. మంచి మంచి స్టోరీలు అనేవి మీరు క్రియేట్ చేయండి. చాట్ జీపీటీని యూజ్ చేసి మీరు ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం స్టోరీ రాయడానికి ట్రై చేయండి. మీకు చాలా ఈజీ అవుతుంది. తర్వాత కావాలంటే మీరు ఒక ఫిలిం స్క్రిప్ట్ పైన వర్క్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనము సినిమా స్క్రిప్ట్ అనేది ఎలా రాయాలనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ఫిలిం మేకింగ్ మీద కింద కామెంట్లో కామెంట్ చేస్తే నేను ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఆ టాపిక్ మీద. సో నేను మీ అస్లాం, బై.